కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 35వ వార్డు చర్చి కాంపౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేటను స్వచ్ఛతలో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలిపేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సూర్యాపేటను గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, కౌన్సిలర్ డాక్టర్ ఊర రామ్మూర్తి, బైరబోయిన శ్రీనివాస్, నాయకులు నిమ్మల వెంకన్న, టీఎంసీ శ్వేత, వార్డ్ ఆఫీసర్ ఉమారాణి, మున్సిపాలిటీ మేనేజర్ ఎం బుచ్చిబాబు, ఆశా వర్కర్ ఎస్కే షబీనా, సుల్తానా, ధనమ్మ, ఆర్పి రోజా, జవాన్ మల్లేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన ఆర్పీలు, అంగన్వాడీలు, ఏఎన్ఎం స్టాఫ్ నర్స్, ఇచ్చేసిన మహిళా మనులు, సోదరి మనులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా చెప్పినా సమ్మరీ చెప్తారు, కొన్ని మాటలే చెప్తారు. మనకి డీటెయిల్గా తెలియాలి అంటే మీటింగ్కి రావాలి. మీటింగ్కి వస్తే ఎప్పుడు ఏంటి, అసలు ఏ స్కీమ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఎన్నో పెన్షన్స్ ఇస్తున్నాం ఇప్పటివరకే. మా వార్డు అనేది కొంచెం పేద వార్డు మేడం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది కూడా ఇది మా వార్డుకి చాలా అవసరము. ఎవరైనా పెన్షన్స్ పెట్టుకోగలిస్తే మీరు ఫామ్ తీసుకోండి, ఫామ్ మీద ఫోటో పెట్టి డీటెయిల్స్ రాసి సంతకం చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్, మళ్ళీ చెప్తున్నాను నేను, ఆధార్ కార్డ్ భర్త చనిపోయి ఉంటే డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ పెట్టి సబ్మిట్ చేయండి. జాస్మిన్కి కానీ, నాకని, అంగన్వాడీ టీచర్స్కి కానీ ఇవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఎవరికి చెప్పినా నా దృష్టికి తీసుకొస్తారు. మేము పెద్దల వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ సమస్యల్ని తీర్చగలిగేటట్టుగా చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, చేస్తూనే ఉన్నామని కూడా. ఇంకా కూడా ఇంకెవరైనా ఆశ కలిగి ఉంటే ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు మా వార్డుకి ఇచ్చారు, కొన్ని అయిపోయే పరిస్థితుల్లో అంటే కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి మేడం. మీ అందరికీ కృతజ్ఞతలు. ఆ విషయంలో మా పేద వర్గాల వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సభలలో ఎక్కడ పోయినా కూడా ఒక గంటన్నరే వారుడు బగబగలతోటి ఆ టెంట్ కింద తరారు ఏమంటే మాట్లాడని మా కమిషనర్ గారు, చైర్మన్ గారు. ఇక్కడ ఇంకో గంట కూర్చుంటాం, మీరు కూర్చుంటున్నాం అంటే ఇట్టున్నారు మంచిగా. అది ఏంటంటే మనకు కార్తె ప్రవేశించడం, అంత చల్లని వాతావరణంలో ఈ దేవాలయ ప్రాంగణంలో ఈ సభను ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మీరు ఎక్కువ స్పీచెస్కు పోకుంటూ మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికే మన రామూర్తి గారు చెప్పారు. మనకు ఫ్రీ బస్ అయినా, 200 యూనిట్లు అయినా, ఇందిరమ్మ చీరలైనా, ఇందిరమ్మ ఇండ్లు అయినా మరి అన్నీ వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు 7 సంవత్సరాల నుంచి నోచుకొని రేషన్ కార్డులు అన్న రేవంత్ అన్న పాలనలో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు కూడా జరిగింది. ఇది నిజం ఒప్పుకోవాలి. అదేవిధంగా మనకు సంపన్న ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ అవుతున్నాం. ఎన్ని గంటలకు 9ంటికి వెళ్తున్నాం, కనీసం 3 గంటలు అవుతుంది. వాతావరణం మనకు
అనుకూలంగా ఉంది. ఇక్కడ స్టేజ్, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడాలనిపించట్లేదు. మీరెంత ఓపిక కూర్చున్నప్పుడు మేము కూర్చోలేమా అన్న ఫీలింగ్ మాకు వస్తుంది. ఓకే, అందరికీ నమస్కారాలండి. మన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మహిళల మీద ఎక్కువ గౌరవం ఉంటుంది. మహిళల కోసమే అన్ని ప్రవేశపెడుతున్నటువంటి పథకాల గురించి కూడా మన పెద్దలందరూ వివరించారు. మళ్ళీ నేను చెప్తే అయ్యేనా అనుకుంటారేమో మీరు, కానీ చెప్పాలి. పెట్టింది ఉచిత బస్సు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్తు, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇల్లు, ఏది పెట్టినా కానీ మహిళల కోసం ఎక్కువగా ఉద్దేశించి పెడుతున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వాన్ని మనమందరము, మీరందరూ దీవించాలి, మమ్మల్ని అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్తగా ఇంతకుముందు మీ కౌన్సిలర్ గారు చెప్పినట్టు పెన్షన్ అప్లై చేసుకున్న వారందరికీ ఇప్పించే బాధ్యత మాది మున్సిపాలిటీ తరఫున. అదేవిధంగా ఇల్లు కూడా కొంతమందికి ఇచ్చాము, ఇంకా కొంతమందికి ఇంకో దశలో, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో